ఆధారపడకుండా ప్రజలను మాత్రమే నమ్మి ఎన్నికల్లో ధైర్యంగా నిలబడ్డామంటున్నారు విజయ్. తమిళనాడు ప్రజలు మమ్మల్ని హక్కున చేర్చుకున్నారన్నారు విజయ్. ప్రేమతో భారీ మెజారిటీ ఓట్లు పోసి మమ్మల్ని గెలిపించారన్నారు విజయ్. ఈ విజయం భారత రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిందన్నారు విజయ్. ఇది టీవీకే గెలుపు మాత్రమే కాదు, తమిళ ప్రజల గెలుపు అన్నారు విజయ్. డబ్బు రాజకీయాలను బొందపెట్టాం అంటే డబ్బు రాజకీయాలని బొందపెట్టామన్నారు ఆయన. నా జీవితాంతం తమిళ ప్రజలకు రుణపడి ఉంటా అన్నారు విజయ్. రాబోయే కాలంలో మరింతగా ప్రేమిస్తారని కోరుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు విజయ్. ఆయనన్న ఆ ట్వీట్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా గుండెల్లో ఉన్న మీ అందరికీ నమస్కారం. పార్టీని స్టార్ట్ చేసినప్పటి నుంచి నన్ను ఎగతాళి చేసిన వాళ్ళే ఎక్కువ, తక్కువగా చూసిన వాళ్ళు ఉన్నారు, విమర్శించిన వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. రాజకీయాలు ఇది సహజమే అని చెప్పి అన్నిటినీ దాటుకొచ్చాం. ఎవరి మీద ఆధారపడలేదు, ప్రజలను మాత్రమే నమ్ముకొని ఎన్నికల బరిలో కూడా ధైర్యంగా దిగాం, నిలబడ్డాం. నిష్పక్షపాతంగా ఉండాలి అని అనుకొని ఆ పేరుతోని విమర్శ అనే పేరుతో ముఖం మీద ముసుగులు పెట్టుకొని మనకు అవమానాలు అపవాదాలు వచ్చాయి. అంటే నిష్పక్షపాతం అనే పేరుతో, విమర్శ అనే పేరుతో ముఖం మీద ముసుగులు పెట్టుకొని మనకు అవమానాలు అపవాదులు వచ్చాయి. కానీ రాజకీయాలకు వచ్చినప్పుడు ఎవరికి కృతజ్ఞత చెప్పాలని వచ్చామో మనం, తమిళనాడు ప్రజలు మన సొంతం, మనల్ని తల్లి ప్రేమతో ఎప్పుడు ఆదుకుంటున్నారు అని చెప్పి క్యాడర్ని ఉద్దేశించి విజయ్ చేసిన ట్వీట్ అది. ఆ ప్రేమతోనే, ఆ అమ్మ ప్రేమతోనే ఈ ఎన్నికల్లో కూడా మనకు అపారమైన ప్రేమని, అపారమైన ఓట్లను గుమ్మరించి మనల్ని గెలిపించారు. ఇది భారత రాజకీయాలని ప్రకంపనలకు గురి చేసిన ఎన్నిక. మనం అద్భుత విజయాన్ని అందుకున్నాం. అది అన్ని విధాలా ప్రూవ్ అయింది, అన్ని రకాలుగా ప్రూవ్ అయింది. ఎన్నో కారణాలు ఉన్నాయి. తన కుటుంబాన్ని అపారమైన ప్రేమతో నడిపిన ఆ చిన్నారి సంపదని, అంటే ఆ చిన్న చిన్న క్షణాలే ఈ అద్భుత ఎన్నికలకు ఘన విజయం సాధించడానికి కారణాలు అయ్యాయి అంటూ చెప్పుకొచ్చారు. ఒక పెద్ద మార్పు కోసం జరిగిన ఈ ఎన్నికల రాజకీయ యుద్ధంలో గెలిచింది తమిళగ వెట్రి కళగం మాత్రమే కాదు, తమిళ ప్రజల మనసుల్లో ఆశగా పెంచి పోషించిన భావోద్వేగ జననాయకర్ కూడా గెలిచారు. అందుకే తమిళనాడులో ఒక రాజకీయ సంస్కృతిగా మారి భయపెడుతున్న డబ్బు రాజకీయాలు లోతుగా అల్లుకుపోతే వాటిని పూర్తిగా బొంద పెట్టామన్నాడు విజయ్. తమిళగ వెట్రి కళగం మార్పుకి ప్రధాన శక్తి అనేది నిరూపించబడింది. న్యాయంగా, నిజాయితీగా మీరు ఎన్నికలకు దిగితే ప్రజలు మిమ్మల్ని అంగీకరిస్తారనేది నిజం. ఎప్పుడు జరగదు అనుకున్న మార్పు కోసం రాజకీయ విజయాన్ని సాధించి చూపిన తమిళ ప్రజలకు, నా సొంతం అనుకున్న వారికి నా జీవితాంతం కృతజ్ఞతలు అర్పిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు విజయ్. మనవాడు అనుకున్న వారికి కృతజ్ఞత తెలిపేటప్పుడు మన కాగా సహచరులు, అంటే క్యాడర్, అన్ని స్థాయిలో ఉన్న నాయకులు, వర్చువల్ వారియర్స్, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ క్యాడర్ని ఉద్దేశించి చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఓటు వేయనప్పటికీ రాబోయే కాలంలో మనల్ని మరింతగా ప్రేమించబోయే మన సొంతం అనుకున్న వారికి కూడా నా ప్రేమను తెలియజేస్తున్నాను అంటూ కంక్లూషన్లో చెప్పుకొచ్చాడు విజయ్. పార్టీ పెట్టిన తర్వాత ఎన్నో ప్రసంగాలు చేస్తుంటాడు, ఎన్నో రియాక్షన్స్ ఇచ్చుంటాడు. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా, నిన్న విజయం సాధించిన దగ్గర నుంచి ఇంతవరకు కూడా ఒక్క రియాక్షన్ విజయ్ నుంచి లేదు. ఒక్క రియాక్షన్ కూడా విజయ్ నుంచి రాలేదు. అసలు ఎందుకు రియాక్ట్ కావట్లేదు అని చెప్పి చాలా చర్చ జరిగింది. నిన్న బయటకు వచ్చాడు, కాస్త అభివాదం చేశాడు అక్కడికి వచ్చిన వాళ్ళకి, తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. బయటకు వస్తున్న సందర్భంలో కూడా కారులో నుంచి అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈరోజు పార్టీ క్యాడర్ని ఉద్దేశించి జరిగిన మీటింగ్లో కూడా, అంటే శాసనసభాపక్ష నేతగా తనను ఎన్నుకున్న మీటింగ్లో కూడా, మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడ స్టేట్మెంట్ లేదు. ఈవెన్ తనకి విష్ చేసిన వాళ్ళని కూడా
తిరిగి విష్ చేసిన సందర్భం సోషల్ మీడియాలో అంతగా ఎక్కడ కనిపించలేదు. కానీ చాలా రోజుల తర్వాత ఇది ఒక సైలెంట్ లీడర్గా మాట్లాడుకునే సందర్భం. ఎందుకంటే విజయం సాధించిన తర్వాత కొన్ని ఫియర్స్ అటాక్స్ చూస్తూ ఉంటాం, మాటల యుద్ధం చూస్తూ ఉంటాం, కనీసం ఏదో ఒక రియాక్షన్ ఉంటుంది. కానీ విజయ్ నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు ఈరోజు. ఇంతవరకు కూడా. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం రియాక్షన్ విజయ్ నుంచి. సో వాట్ యూ వాంట్ టు కన్వే? ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఈ సైలెన్స్ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నాడు? మనం అంతా చేసే పనంతా సైలెంట్గా చేసుకెళ్ళిపోదామని చెప్పే ప్రయత్నమా, లేకపోతే ఈ సైలెన్స్ వెనకాల ఇంకొక వ్యూహం ఏమైనా ఉందా? అండ్ ఈరోజు తన రియాక్షన్స్ చూస్తూ ఉంటే కనుక దట్ షోస్ అంటే నేను తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి అని చెప్పి ఏమైనా టార్గెట్గా పెట్టుకునే ప్రయత్నం చేశాడా? ప్రజలకు అందుబాటులో ఉండాలి, నేను మాటలు తక్కువ ఆడాలి, చేతిలో నా పని ఉండాలని చెప్పి అనుకుంటున్న సందర్భమా? బట్ కారణం ఏదైనా కూడా ఒకటే అంటున్నాడు, తమిళ ప్రజలకు నేను రుణపడి ఉంటాను. ఊహించని రీతిలో ఏకంగా భారతదేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది నా విజయం అని చెప్పి తానే ఒప్పుకుంటున్నాడు విజయ్. సో అర్థం చేసుకోవచ్చు విజయ్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం. మొత్తంగా అయితే మాత్రం విజయ్ చేసిన ఈ స్టేట్మెంట్, విజయ్ ఇచ్చిన ఫస్ట్ రియాక్షన్ ఇంట్రెస్టింగ్గా మారుతోంది. అండ్ విజయ్ రియాక్షన్ మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన దాదాపు 24 నుంచి 36 గంటల మధ్య అనుకోవాలి, కొన్ని 24 గంటల తర్వాతే అనుకోవాలి. విజయ్ ఫస్ట్ రియాక్షన్. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై విజయ్ ఫస్ట్ రియాక్షన్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మెజారిటీ సీట్లు సాధించిన తర్వాత విజయ్ ఫస్ట్ ట్వీట్ ఇది. పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఎగతాళి చేసిన వాళ్లే ఎక్కువ అంటూ చెప్పుకొచ్చారు ఆయన. రాజకీయాల్లో ఇది సహజమేనని మేము పట్టించుకోలేదంటూ విజయ్ చెప్పుకొచ్చారు. ఎవరి మీద ఆధారపడకుండా ప్రజలను మాత్రమే నమ్మి ఎన్నికల్లో ధైర్యంగా నిలబడ్డామంటున్నారు విజయ్.